తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది పాలన? మాకైతే మంచిగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే ఇస్తుంది. పథకాలన్నీ అన్ని పథకాలన్నీ సక్రమంగా ప్రభుత్వం వాళ్ళైతే మాకు కరెక్ట్ ఇస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉండే కదా, ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో మంచిగానే ఉండే. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేసి ప్రజల్ని మోసం చేసి ఇక వాళ్ళు ఎక్కడ లేని అన్ని అప్పులన్నీ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు అప్పులుగా తీసుకుంటూ ప్రజల సంక్షేమ పథకాలని కూడా ముందరికి తీసుకొని వచ్చి మంచి పని చేస్తుండ్రు. మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళైతే కులగణన కూడా చేస్తున్నారు కదా, మీరు సపోర్ట్ అయినా మంచికే అంటారు? అది మంచికే, మంచిదే. హైడ్రా కూడా మంచిదే. హైడ్రా జబర్దస్త్. అసలు హైడ్రాకు పేరు పెట్టే అవసరమే లేదు. ఎందుకంటే ఉంటాయి ప్రాబ్లాలు మురికి నీళ్ళల్లా దానిలల్లా. ఇప్పుడు మనం వేరే దిక్కు చూసుకుంటే చాలా నష్టపోతున్నారు ప్రజలు. మునిగిపోయి వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది పడుతుండ్రు, ఎన్నో విధాలుగా అష్ట కష్టాలు పడుతుండ్రు. మనకు అటువంటి పరిస్థితి రాకుండా ముందుగా మనకి రేవంత్ రెడ్డి ఏం చేసినంటే అటువంటి ప్రాబ్లాలు రాకూడదు అని చెప్పి ముందుకే ఆయన సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం. గురుకులాల ఫుడ్ మెనూ కూడా మార్చింది కదా, స్టూడెంట్స్ అంతా హ్యాపీగానే ఉన్నారు ఇక్కడ? ఉన్నారు, మంచిగానే ఉన్నారు. అంటే నిన్నమో నాకు ఏదో ప్రాబ్లం అక్కడక్కడ 2-3 తోల ప్రాబ్లాలు అయినాయి గురుకులాల్లో కూడా. అది ఇక అంటే వెంబడే అన్ని చూసుకోకుండా టైంని బట్టి దాన్ని కూడా సాల్వ్ చేస్తారు.